సోషల్ మీడియాలో ఇప్పటి వరకు మనం రకరకాల ఛాలెంజెస్ చూసాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ చూసాం, రైస్ ఛాలెంజ్ చూసాం, గ్రీన్ ఛాలెంజ్ చూసాం. ఇలా రకరకాల ఛాలెంజ్లు చూసినప్పటికీ ఇప్పుడు మాత్రం బ్యాండేజ్ స్టిక్కర్ ఛాలెంజ్ ఇప్పుడు నడుస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా. అసలు ఈ బ్యాండేజ్ స్టిక్కర్ ఛాలెంజ్ ఏంటి, ఎందుకు ఈ మధ్య కాలంలో ఇంత ఫేమస్ అయింది, మే 13 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాండేజ్ని తీయరు అంటూ రకరకాలుగా ఎందుకు ఛాలెంజ్ చేసుకుంటున్నారు, అసలు తెర వెనక ఏం జరుగుతోంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బ్యాండేజ్ స్టిక్కర్ ఛాలెంజ్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ బ్యాండేజ్ మీద రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మే 13వ తేదీ దాకా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టిక్కర్ తీయడు అంటూ కొంతమంది ఛాలెంజ్ కాస్తూ ఉంటే, మరికొంతమంది ఏమో లేదు గాయం మానాక స్టిక్కర్ తీసే అవకాశం ఉందంటూ కొంతమంది ఛాలెంజ్ కాస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ బ్యాండేజ్ స్టిక్కర్ వెనుక ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ స్టిక్కరు మీమ్స్ కనుక చూస్తే ఇది ఒక కొత్త ట్రెండ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు చాలా చోట్ల ఇప్పుడు గత 4 రోజుల నుంచి మీకు ఛాలెంజ్, మే 11 వరకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ తీసేయడు అని చెప్పి టైటిల్ తోటి పోస్టులు పెట్టడం, తర్వాత మీమ్స్ తయారు చేయటం. అంటే లెఫ్ట్ సైడ్ దెబ్బ తగిలి ఉంటే రైట్ సైడ్ పెట్టుకోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలింటే ఆయన ఒకసారి ఇక్కడ స్టిక్కర్ పెట్టుకోవటం, లేదా కొంచెం స్పాట్లో స్టిక్కర్ కొంచెం తగిలింటే దాన్ని పెద్దగా చేయటం, ఇలాంటివన్నీ మీమ్స్ రకరకాలుగా పెడుతూ మీకు ఛాలెంజ్, మే 13 వరకు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ తీసేయడు, మీరు ఛాలెంజ్కి సిద్ధమా అనేటువంటి ఒక ఛాలెంజ్ పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఎందుకు సోషల్ మీడియాలో చాలా విచిత్రంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఒక చిన్న ఇష్యూని ఒక పెద్ద ఇష్యూగా మలచడంలో సోషల్ మీడియా అసలు దాన్ని మలుచుతూ ఉంటారు, మార్ఫింగ్ చేస్తూ ఉంటారు, మిర్రర్ గా ఇమేజెస్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా అది మనం చిన్న అంచనా అనుకున్నాం, అది కామెడీ అనుకోవడానికి కూడా లేదు. దాన్ని ఒక ఎండ్కి తీసుకెళ్తుంది, దాన్ని ఎండ్కి తీసుకెళ్ళి దాన్ని అంతం కూడా చూసిద్ది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నాకు గుర్తున్న అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టేటప్పుడు, ఆ తర్వాత అంతకుముందు నిర్భయ జరిగినప్పుడు ఢిల్లీలో నిర్భయ దగ్గర నుంచి మొదలైంది. నిర్భయ కేసుని అసలు ఎంత స్థాయిలో తీసుకెళ్లారు సోషల్ మీడియా అంటే మనం చూసాం. మామూలుగా ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి, కొన్ని ఇన్సిడెంట్లు బాగా ఇదవుతాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా నిర్భయ ఘటనకి నిరసనలు ఒక చట్టం తీసుకొచ్చేలాగా తీసుకెళ్ళింది. లాజికల్ కంక్లూజన్ ఏంటంటే చట్టం వచ్చిందండి, చట్టం తీసుకొచ్చేదాకా ఎంటబడింది సోషల్ మీడియా. అంత పవర్ఫుల్ సోషల్ మీడియా. తర్వాత అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశాడు, పెద్ద ఎత్తున చేశాడు ఆయన. అసలు ఆ ఉద్యమానికి దెబ్బకు పడిపోయింది యూపీఏ గవర్నమెంట్. ఆ ఉద్యమం దెబ్బకే కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటూ కూడా కొన్ని కమెంట్స్ వచ్చినాయి గతంలో. యూపీఏ 2 పడిపోయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడింది, కేజ్రీవాల్ సీఎం కావడానికి ఉపయోగపడింది. అవునా? తర్వాత మనకు గుర్తున్నవి చూస్తే ఆ మధ్యకాలంలో నాకు గుర్తుంది బేబీ అని ఒక సింగరు. ఆ బేబీ అనే సింగరు అసలు ఆయన కోటి అనుకుంటా, కోటి ఏమో పిలిచారు, కోటియో మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్ ఏంటి నాకైతే ఆశ్చర్యం వేసింది. రఘు కుంచే చేశాడు, రఘు కుంచే వీళ్ళందరూ చేశారు, రఘు కుంచే చేశారు. రకరకాల ఇప్పుడు చిరంజీవి పిలిచారు, వాళ్ళ మిస్సెస్ ఏదో బట్టలు పెట్టారు, చిరంజీవి పిలిపించుకొని మాట్లాడారు. అసలు బేబీని పిలిపించుకొని మాట్లాడకపోతే అసలు మన సెలబ్రిటీ హోదా పోద్దేమో అన్నట్టుగా అందరూ పిలిపించుకున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది బేబీ. ఒక మామూలు గృహిణి, అంటే ఒక మట్టిలో మాణిక్యం అంటూ రఘు కుంచే గారు ఆవిడని కీర్తిస్తూ ఆవిడకి అవకాశాలు ఇచ్చి ఆయన అవకాశాలు ఇచ్చారు, బాగానే ఉంది, ఇదంతా బాగానే ఉంది. ఆయన కోటియో ఎవరో సంథింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పిలిచి ఆవిడ పారపడుచుకుని మీ గొంతు అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కన్నా అద్భుతం అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. రఘు కుంచే గారే కోటి గారి దగ్గరికి తీసుకెళ్లారు. జానకి కన్నా అద్భుతమైనటువంటి కంఠం అని చెప్పి సినిమించారు. ఆ తర్వాత ఏమైందో తర్వాత అసలు ఎక్కడుందో కూడా తెలియదు. అంటే ఒక నైట్ సెలబ్రిటీని
చేసేసారు. ఓవర్నైట్ ఎక్కడ దాకినందుకు బర్రెలెక్క పరిస్థితి ఏంది? మన ఇద్దరమే ఎన్ని వీడియోలు వేసాం సార్ అసలు. బర్రెలెక్క పరిస్థితి ఏంది? వాళ్ళ ఎంపీగా కూడా నామినేషన్ వేసింది అని చెప్తే బర్రెలెక్క కోసం విదేశాల నుంచి కూడా వచ్చి ఆ పక్కన నిలబెడలేక సోషల్ మీడియా చేసింది. అంటే అంత పవర్ఫుల్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గులకరాయి సంఘటన జరిగిన తర్వాత ఆ గులకరాయి సంఘటనని రకరకాలుగా సోషల్ మీడియా కూడా తిప్పింది. అసలు గులకరాయి ఏమైందని ఒకళ్ళు, ఓకే జగన్మోహన్ రెడ్డి దగ్గర గులకరాయి, ఆ గులకరాయి ఏమైంది, అసలు గులకరాయి కాదని కొంతమంది, అదేదో గిసుకొని పోయింది కొద్దిగా గజమాలది దాని ఇదని, తర్వాత అసలు గీసుకోపోయింది అక్కడేదో చిన్న 2 గీతలు గీసుకోపోతే దానికి మళ్ళీ కుట్లు ఎట్టేస్తారు. అసలు కుట్లు వేయడానికి మినిమం లోతు ఉండాలి కదా, కుట్లు ఎట్టేస్తారు, కుట్లు పడ్డాయి అని చెప్తున్నారు అనే కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే అసలు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆపరేషన్ చేసిన లాగా జగన్మోహన్ రెడ్డి తోటి పక్కన కూర్చొని ఫోటోలు తీసుకున్న డాక్టర్లు అని చెప్పి ఆ ఫోటోని పెట్టి దాంతో 16 మంది డాక్టర్లు పెట్టుకొని అదొక ఫోటోని పోస్ట్ చేస్తూ దాని మీద మీమ్స్ చేశారు. ఇంకొన్ని రోజులు ఏం చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి దెబ్బ తగిలింది ఇక్కడ కదా, ఇక ముందు కంటికి పై భాగాన్ని కదా, మరి కాలు కట్టుకున్నారు ఏంది, కాలు కూడా తగిలింది అని చెప్పి మళ్ళీ ఇంకొక మీమ్స్. అసలు ఇంకోసారి ఏంటంటే అసలు ఒక రాయి ఇద్దరికి తగలటం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ తగిలిందేమో మినిస్టర్ మాజీ మినిస్టర్ వెల్లంపల్లికి తగిలింది. వెల్లంపల్లి కన్ను దెబ్బతింది, ఈ కన్నుకు కొట్టేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందా, అదేందబ్బా అద్భుతమైన పదార్థం అది నాసాకు పంపించాలని కొందరు ఇట్లా రకరకాలుగా కామెంట్లు అసలు సోషల్ మీడియాలో చెప్పవసలేదు కదా, మీమ్స్ చేయడం జరిగింది. చేస్తే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ది పక్కన పెట్టేశారు, ఎందుకంటే జగన్ ఉన్నాడు కదా, జగన్ని ఆడుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే రైట్ స్టిక్కర్ వేశారు. అసలు ఈ మధ్య గ్రూప్ గా 2-3 నుంచొని అందరు స్టిక్కర్లు వేసుకొని ఫోటోలు తీసుకుని పెడుతున్నారు. మరి ఏంటో అంటే జనసేనకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది వైసీపీ అధ్యక్షుడిని ర్యాగింగ్ చేసేలాగా, అంటే జానీ మాస్టర్ అలాగే ఎస్కేఎన్ ప్రొడ్యూసరు ఇలా కొంతమంది ఆ స్టిక్కర్లు వేసి ర్యాగింగ్ చేసేలాగా ఉన్నట్లుగా ఒక మీమ్ ని క్రియేట్ చేశారు. అది స్టిక్కరు అదే మీమ్స్. అసలు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ కనపడింది. అంటే అది అంత క్యామ్డ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రికి తగిలినటువంటి దెబ్బ, సరే అది చిన్నదా పెద్ద తర్వాత సంగతి, దాని మీద ఎంక్వైరీ నడిచింది, ఎవరు చెప్పలేకపోతున్నారు, పోలీసులు కూడా అదేం చెప్పలేకపోతున్నారు. సరే మొత్తం మీద ఆయన్ని ట్రాన్స్ఫర్ అయితే చేశారు, బదిలీ చేసినట్టున్నారు కాంతిరాణాని. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు మాత్రం కొన్ని రోజులేమో అతని పేరు ఏంది సతీష్ అన్నారు, అతను మాత్రం అరెస్ట్ చేసి లోపల పెట్టించారు. దుర్గారావు అన్నారు, దుర్గారావు వదిలిపెట్టేశారు. కాదు వీళ్ళందరూ కాదు బోండా ఉమ్మ అన్నారు, బోండా ఉమ్మని అరెస్ట్ చేసడానికి ఏదో పోలీసులు అక్కడికి వెళ్ళారని హడావుడి చేశారు. అసలు ఏం జరిగిందని ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సార్ అసలు ఏంటి సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ అవుతున్న నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి మే 13 వరకు ఈ బ్యాండెడ్ స్టిక్కర్ని అలాగే మెయింటైన్ చేస్తాడా, లేకపోతే మధ్యలో తీసేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియా ఛాలెంజ్ ఇదే కదా, మీకు ఒక ఛాలెంజ్, మే 13 దాకా జగన్మోహన్ రెడ్డి తీయడు అని చెప్పి వాళ్ళే ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మీరు కావాలంటే మీరు కూడా ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి షేర్ చేస్తున్నారు కదా, వాళ్ళని షేర్ చేస్తున్నారు. అంటే దాని పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే డే 1 దెబ్బ తగిలినప్పుడేమో అది కనిపించినట్టు ఉండేది, చిన్నది చిక్కరు. ఇప్పుడు పెద్దది వేస్తున్నారు, కెమెరాకి బాగా కనిపించేటట్టు ఒక పెద్దది, రోజు సైజు పెరుగుతుంది, అది పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది మరి పెంచుతున్నారా లేకపోతే అది ఏం చేస్తున్నారో తెలియదు. మొదటి రోజుకి ఇప్పుడు పెట్టుకుని చూస్తే కనుక క్లియర్గా అర్థం అవుతుంది. అలాగే వెల్లంపల్లిది ఇక్కడ పెట్టుకున్నారు, దాని కాస్త ఇక్కడికి వచ్చేసింది వెల్లంపల్లిది. సో అంటే ఇవన్నీ పబ్లిక్ ఇంతకు ముందు లేరు అనే సంగతి అర్థం కావట్లేదు వీళ్ళకి. పబ్లిక్ ఇంతకుముందు పాత రోజుల్లో వీళ్ళు ఏదైనా చేసుకున్నా కానీ సరే ఏదో సానుభూతి వచ్చేది అది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పబ్లిక్ ముందే తెలిసిపోతుంది అసలు ఈ డ్రామానా లేకపోతే నిజమా అనేది తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు మీకు ఛాలెంజ్ మే 13 దాకా జగన్మోహన్ రెడ్డి తీయడు అని అది చూస్తుంటే కనుక తీయడు అనిపిస్తుంది. మే 13 పోలింగ్ డేట్ కదా, అది పోలింగ్ జరిగే రోజు ఆ స్టిక్కర్ వేసుకొని ఆయన
నేను అనుకోవటం అప్పుడు దాకా పోలింగ్ ముగిసేంత వరకు అదే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇది మన వెల్లంపల్లిది కూడా పోలింగ్ ఆల్రెడీ వెల్లంపల్లి తీసేసాడు. తీసేసాడా? స్పెట్స్ పెట్టారా? అది చూడాలి నేను స్పెట్స్ పెట్టింది. సో వెల్లంపల్లి నిన్నటి వరకు తిరుగుతుంది కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ కడపలో కూడా మీటింగ్ లో కూడా స్టిక్కర్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అయితే. మరి అది మే 13 దాకా ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా మే 13 దాకా. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ దెబ్బ 10 రోజుల్లో 15 రోజుల్లో ఉంటుంది, ఆ తర్వాత పోతుంది, కానీ ఈ దెబ్బ కొంచెం కింద తగిలిన కన్ను పోయి ఉండేది, లేదా కణతకు తగిలిన ప్రాణం పోయి ఉండేది, కానీ ఇక్కడ తగిలింది కాబట్టి నన్ను బతికిచ్చాడు దేవుడు కాబట్టి పెద్ద స్క్రిప్టే ఏదో ఉంది ముందు రోజుల్లో అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరి ఆ స్క్రిప్ట్ ఏదో తెలియదు కానీ మొత్తానికి ఈ ఛాలెంజ్లు మాత్రం బాగా ట్రోల్ అవుతున్నాయి. బట్ ఆ స్టిక్కర్ను చూసి ఓటేమని చెబుతానేమో రాబోయే రోజుల్లో. అంటే ఇప్పుడు దాకా ఏం చెప్తున్నానంటే నేను చేసినటువంటి పనులు చూసి మీరు ఓటేయండి అని చెప్పి కొత్త తరహాలో ప్రచారం చేస్తున్నారు. జనరల్గా ఆయన చేసిన పనులు బాగుంటేనే వేస్తారు, ఆయన అడిగిన అడగకపోయినా. కానీ ఆయన నేను చేసినటువంటి పని మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి కొత్త తరహాలో ప్రచారం చేస్తున్నాడు. మేలు జరిగితేనే ఓటేస్తారనే సంగతి ఆయన తెలియట్లా. నువ్వు అడిగినా అడగకపోయినా మేలు జరిగిందని భావిస్తే వాళ్ళు ఓటేస్తారు. ప్రత్యేకంగా అడవసరం దానికి. నువ్వు రాబోయే రోజులు ఏం చేసావు, ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయావు అని చెప్తే బాగుంటుంది. చేయలేకపోయినా చెప్పట్లా, 99% చేసేసానని చెప్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మొత్తం నేను చేసేసి ఇంకేం లేదు చేయడానికి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. సరే, ఆయన ఆ ఉద్దేశంతో ఉంటే మంచి ఎవరు ఉద్దేశం ఉన్నా మనమేం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ స్టిక్కర్ను చూపించి రేపు ఓటు అడుగుతాడా అనేది ఒకటి చూడాలి. అందుకే మే 13 దాకా ఇది ఉంటుంది అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు నెట్ జైల్లో. సో నెట్ జైల్లో గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.